కల్వకుంట్ల కవిత అలియాస్ డాటర్ ఆఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు, సిస్టర్ ఆఫ్ కల్వకుంట్ల తారక రామారావు. తెలంగాణకే కాదు, కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికీ కూడా పరిచయం అక్కర్లేని పేరు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టు తర్వాత ఆమె పేరు దేశవ్యాప్తంగా అందరికీ చిరపరిచితమైపోయింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమెదే కీలక పాత్ర అని ఈడీగా అందరూ పిలిచే ఎన్ఫోర్స్మెంట్ చాలా గట్టిగా చెబుతోంది. కవిత కంప్యూటర్ సైన్స్ లో బీటెక్, ఆ తర్వాత ఎంఎస్ చేసి అమెరికాలో ఉద్యోగం కూడా చేశారు. భర్త దేవనపల్లి అనిల్ కుమార్ తో అక్కడే స్థిరపడ్డ ఆమె తండ్రి కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేతగా ఉన్న సమయంలో అంటే 2006లో తిరిగి భారత్కు వచ్చారు. ఉన్నత విద్యావంతురాలు, యుక్తాయుక్త విచక్షణ తెలిసిన కవిత ఉద్యమంలో చురుకుగా వ్యవహరించడాన్ని అంతా స్వాగతించారు. దీంతో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించేవారు. తెలంగాణ జాగృతి అనే సాంస్కృతిక సంస్థ ద్వారా తెలంగాణ సంస్కృతికి, ఆచారాలకు, పండుగలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం వచ్చేలా కృషి చేశారు. దేశ విదేశాల్లో జాగృతి శాఖలను ఏర్పాటు చేసి తెలంగాణకు, తద్వారా తెలంగాణ ఉద్యమానికి విస్తృత ప్రచారం కల్పించారు. మొత్తంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు కవిత ఐకాన్ గా, బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. తెలంగాణ ఉద్యమం మహోద్ధృత స్థాయికి చేరుకున్న సమయంలో కవిత తెలంగాణ సంస్కృతి, భాష, యాసల విషయంలో చాలా సీరియస్ రోల్ ప్లే చేశారు. వాటికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని సినిమాలను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున వసూళ్లు చేశారని పరిశ్రమ వర్గాలు ఇప్పటికీ చెబుతూ ఉంటాయి. అలాగే రియల్ ఎస్టేట్ లో సెటిల్మెంట్ల ద్వారా కూడా కవిత బాగా గడించారని అంటారు. ఇక నిజామాబాద్ నుండి ఎంపీగా ఎన్నికై ఢిల్లీలో అడుగుపెట్టిన తర్వాత కవిత అక్కడ కూడా పాపులర్ అయ్యారు. ఇంగ్లీష్ భాషపై పట్టు కవితకు బాగా ప్లస్ అయిందని అంటారు. పార్లమెంటు కమిటీలో స్థానం దక్కి ఎంపీ హోదాలో పలు దేశాల్లో పర్యటించే అవకాశం లభించింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తండ్రి ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో తండ్రి అధికారమే ఆలంబనగా ఆమె సంపాదన మార్గం పట్టారని పార్టీ వర్గాలే ఇప్పుడు చెప్పుకుంటున్నాయి. అప్పట్లో తండ్రి కేసీఆర్ హెచ్చరికలను కూడా ఆమె పట్టించుకునేవారు కారని అంటారు. ఇక ప్రస్తుతానికి వస్తే ఎక్కడో ఢిల్లీలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మద్యం విధానాన్ని రూపొందించాలని భావిస్తే ఆ విషయం తెలుసుకున్న కవిత యాప్ ప్రభుత్వ పెద్దలను కలిసి రకరకాలుగా ప్రలోభపెట్టి పాలసీని అవినీతికి అనుకూలంగా ఉండేటట్టు తయారు చేయించారనేది ఆమెను అరెస్టు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అభియోగం. ఈ కుంభకోణంలో ఏపీకి చెందిన రాజకీయ నాయకుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ్, బోయినపల్లి అభిషేక్, అరవిందో ఫార్మా శరత్ చంద్ర, అరుణ్ పిళ్ళై, ఢిల్లీకి చెందిన సుకేష్ చంద్రశేఖర్, గురుగ్రామ్ కు చెందిన అమిత్ అరోరాలు ముఖ్య భూమికలు పోషించారు. ఇందులో దక్షిణాదికి చెందిన వారిని సౌత్ గ్రూప్ లాబీగా ఈడీ పేర్కొంది. పంజాబ్ ఎన్నికల్లో యాప్ విజయానికి సొమ్ములు అన్న ప్రలోభానికి లొంగి కేజ్రీవాల్, మనీష్ సిసోడియా కవిత ప్రతిపాదనలకు అంగీకరించారని ఈడీ ఆరోపిస్తోంది. వారు ఇలా మద్యం పాలసీకి అంగీకరించారో లేదో అలా 100 కోట్ల రూపాయలు వారికి అందాయని అంటున్నారు. ఇక అక్కడి నుంచి మద్యం పాలసీ ద్వారా మద్యం కొనుగోలు, పంపిణీ, డీలర్ల కమిషన్, ఎంఆర్సీ అన్నీ మారిపోయాయి. విచ్చలవిడి అమ్మకాల ద్వారా డీలర్ల కమిషన్ పెంచడం ద్వారా 200 కోట్లకు పైగా ఇప్పటి వరకు అక్రమ సంపాదన జరిగి ఉంటుందన్నది ఈడీ ఆరోపణ. ఇందులో డబ్బులను పెద్ద ఎత్తున అటు ఇటు తరలించిన మోసగాడు సుకేష్ ను సిబిఐ అరెస్టు చేసింది. సుకేష్ ను అప్రూవర్ గా మార్చుకొని అందరి జాతకాలు వెల్లడించాయని అంటున్నారు. దీంతో యాప్ కు చెందిన సీనియర్ నాయకులు అరెస్ట్ అయ్యే నాటికి మంత్రి అయిన సత్యేంద్ర జైన్, అప్పటికి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా జైలు పాలయ్యారు. ఇదే కేసులో కవితను సిబిఐ ఈడీ పలుమార్లు విచారించారు. ఈ కుంభకోణంలో కవితకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలు సేకరించారు. ఇందుకు అప్రూవర్ గా మారిన సుకేష్ కీలక సమాచారాన్ని అందించారు. బీఆర్ఎస్ కు, బీజేపీకి లోపాయకారి సంబంధాలున్నాయని కాంగ్రెస్ ఆరోపణలను జనం నమ్మటంతోనే అసెంబ్లీ ఎన్నికలలో అనుకున్న స్థాయిలో విజయాలు నమోదు చేయలేకపోయామని భావిస్తున్న బీజేపీ లోక్సభ ఎన్నికల సమయంలో ఈడీ కవితను అరెస్టు చేయడం వెనుక ఉందన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద కవితను ఈడీ అరెస్టు చేయడం రాజకీయంగా బీఆర్ఎస్ కు తేరుకోలేని దెబ్బగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో బీజేపీ ఏ మేరకు లబ్ధి పొందుతుందన్నది లోక్సభ ఎన్నికలలో తెలంగాణలో ఆ పార్టీ గెలుచుకునే ఎంపీ స్థానాల సంఖ్య తెలుస్తుంది. అయితే కవిత అరెస్టు ఎపిసోడ్ ఖచ్చితంగా సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏడాదిన్నరగా తీహార్ జైల్లోనే ఉన్న సిసోడియాకు ఇంతవరకు బెయిల్ లభించకపోవడం, కవితకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలుండటంతో కవితకు కూడా ఇప్పట్లో బెయిల్ లభించే అవకాశాలు లేవని చెబుతున్నారు. కవిత అరెస్టు రోజు నుంచి బీఆర్ఎస్ కీలక నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ ఢిల్లీలోనే మకాం వేశారు. కేసీఆర్ పూర్తిగా మౌనం వహిస్తున్నారు. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నాహాలు పెద్దగా లేవనే చెప్పాలి. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ఉద్యమ నేత, ప్రత్యేక రాష్ట్ర సాధకుడు, తెలంగాణ పితగా నిన్నటి వరకు ప్రజల మన్ననలు అందుకున్న కేసీఆర్ తనయను ఈడీ అరెస్టు చేస్తే తెలంగాణ ప్రజలు పెద్దగా స్పందించలేదు. రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగలేదు. చాలా ఉదాసీనంగా వ్యవహరించారు. ఇక కవిత పట్ల ప్రజల నుంచే కాదు, పార్టీ శ్రేణుల నుంచి కూడా ఏమంత సానుభూతి లభించలేదు. పైపెచ్చు అవినీతికి పాల్పడితే అనుభవించక తప్పదు కదా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇవన్నీ చూస్తుంటే అధికారంలో ఉండగా అహం తలకెక్కి ఇష్టారీతిగా వ్యవహరించిన నేతలకు కవిత ఎపిసోడ్ ఒక గుణపాఠం కావాలని జనం అంటున్నారు. మొత్తంగా కవిత అరెస్టు కావడానికి కారణం ఆమె స్వయం కృతాపరాధమే తప్ప రాజకీయ కారణాలేవీ లేవని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. అందుకే ఎటువైపు నుంచి కూడా ఆమెకు కానీ కేసీఆర్కు కానీ సానుభూతి లభించడం లేదు. ఇక ఇదే కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయితే యాప్ నేతలు శ్రేణులే కాదు, దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలన్నీ ముక్తకంఠంతో ఆయన అరెస్టును ఖండిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేయడంలో భాగంగానే బీజేపీ ఈడీని ప్రయోగించి కేజ్రీవాల్ను అరెస్టు చేయించిందని అంటున్నాయి. కేసీఆర్ ఫ్యామిలీకి మాత్రం ప్రజల నుంచి కానీ ఇతర రాజకీయ పార్టీల నుంచి కానీ సహాయ సహకారాలు అందటం లేదు.